నేను సంగతి ఎలా ఉన్నారు? ఈ మధ్య కరువు అయిపోయారు మాకు. ఆ దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి ఒక క్షణం ఖాళీ లేకుండా ప్రతిరోజు అనేక గ్రామాలు అనేక మీటింగ్స్కి నేను వెళ్ళొస్తున్నానయ్యా. తెలియకుండా మీరు నాకు సహాయం చేశారు. ఏంటబ్బా? అది నన్ను దేవుడు ఆపద నుంచి కాపాడాడు. గ్రేట్. ఒకప్పుడు మీరు నాకు సేఫ్ కార్డు అని ఇచ్చారు నాకు. ఎస్, అవును. మీకు గుర్తు ఉందో తెలియదు కానీ ఉంది. నెల క్రితం సేఫ్ కార్డు. అవును. ఆ సేఫ్ కార్డు ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఒక మీటింగ్కి వస్తా ఉన్నాను, అంటే ఒక్కనే డ్రైవర్ అయ్యా, నాకు డ్రైవర్ ఎవరు లేదు. నాకు తెలుసుగా. అదంతా రాత్రులు నిద్ర లేక ప్రయాణం చేయడం వలన ఆ కారు ఏంటంటే మధ్యలోనే కొద్ది గుండెలు నొప్పి వచ్చింది. ఆ గుండెల నొప్పితో పాటుగా కళ్ళు తిరిగిపోయింది. కారు ఒక పక్క వెళ్ళిపోయింది. ఇంకా లోయలో పడలా దేవుని వల్ల, ఒక పక్కన ఆగిపోయింది అన్నమాట. అలాగే పడగానే పాపం ఎవరో వచ్చి తర్వాత నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నా. అది ఈ సేఫ్ కార్డ్ అన్నమాట మీరు ఇచ్చారు. దీని దీని సేఫ్ కార్డ్ దైవజనులు సహదేవయ్య గారు నాకు నెల క్రితం ఇచ్చారండి. సేఫ్ కార్డ్ అంటే సమస్తము కూడా మనిషి యొక్క విధానం మొత్తాన్ని ఒక్క క్షణంలోనే స్కాన్ చేసి ఎవరికైనా ఆపద కలిగితే, యాక్సిడెంట్ అయినా, ఆపద కలిగిన, ఇబ్బంది కలిగిన అద్భుతంగా మనిషి శరీరాన్ని, మనిషిని మరణంలోకి వెళ్లకుండా అద్భుతంగా కాపాడే సేఫ్ కార్డు ఎవరి సంగతో కాదు, నా జీవితం జరిగిందండి. కాబట్టి నేను పడిపోయిన తర్వాత, పడిపోయిన మరుక్షణమే వెంటనే ఏం జరిగిందంటే, ఎవరో వచ్చారు, ఇది చూసి స్కాన్ చేశారండి. ఓకే. స్కాన్ చేయగానే వెంటనే ఒక 5 నిమిషాల లోపులోనే ఈ అంబులెన్స్ వచ్చేసింది. ఓకే. డాక్టర్లు తీసుకెళ్లారు. రక్త పరీక్షలు మొత్తం దీంట్లో ఉన్నాయి. నాకేమో చదువుకో స్కానర్ జస్ట్ అట్ట ఎవరైనా సరే, దారిని పోయే వాళ్ళు ఎవరైనా సరే, క్యూఆర్ కోడ్ అంటారు దీన్ని. ఇది స్కాన్ చేయగానే మన యొక్క బయోడేటా, అంటే మనకు బ్లడ్ గ్రూప్ ఏంటి, మనకు డిసీజ్ ఏమన్నా ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే ఇంకేమన్నా మన శరీర అవయవాళ్ళు ఏమైనా రోగాలు ఉన్నాయా అని వెంటనే ఇది ఒక్క స్కాన్తోనే తెలియపరిచింది. దానివల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళారన్నారా, వెంటనే ట్రీట్మెంట్ మీకు ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఈ సేఫ్ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే మీ బ్లడ్ టెస్ట్ తెలిసిపోయింది స్కాన్ చేయగానే. నాకు చాలా సంతోషం ఉంది అయ్య గారు. 25 సంవత్సరాల మన పరిచయం, దేవుని కృపలో సాగుతున్నాం. కాబట్టి ఇంత చక్కగా గవర్నమెంట్ వారి యొక్క పర్మిషన్ ద్వారా తయారైనటువంటి స్కానర్ నా ఒక్కడికే కాకుండా వీక్షిస్తున్న ప్రజలకి, జాతి కులమాన భేదలు అందరికీ, అయితే నాకు మీరు నా తరపున కొన్ని ఇతరులకు ఇవ్వటానికి, అలాగే చాలా మంది సేవకులు కూడా నన్ను అడిగారు ఇలాంటివి మాకు కావాలని. కాబట్టి మీరు ఎలాగిస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఒక్కొక్క పట్టణంలో ఒకరిని ఏర్పాటు చేసుకొని అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి అది ఎలా ఉండిద్దంటే, దీనికంటూ ప్రత్యేకంగా ఒక టీం ఉంది, యవనస్తుల టీం ఉన్నారు. వాళ్ళు ఎవరైతే కాంటాక్ట్ అవుతారో, ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మాకు కావాలని ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి టీం వెళ్తుంది. టీం అన్ని వివరాలు ఇస్తుంది, ఎలా దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా అన్ని వివరాలు చెప్పి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా తప్పకుండా చేద్దాం అది కూడా, ఎందుకంటే మీరు ఒక్కడే చేయలేరు, అలాంటి వాళ్ళు ఉపయోగించుకోండి తప్పకుండా. ఇది క్షేమకరమైంది, నా లైఫ్కు చాలా క్షేమమైంది, అనేకుల లైఫ్లు కూడా క్షేమంగా ఉండాలని కోరిక. రైట్, నాకెందుకు అలా వచ్చింది. రైట్, తప్పకుండా. థ్యాంక్ యూ. ఏ బాబు, ఏమైంది? ఏమైంది? ట్రైన్లో వెళ్ళిపోయారు అంకుల్. నేను తెలియకుండా ఊరికనే దిగాను. ఎందుకు దిగావు? ట్రైన్ తెలియకుండా దిగావా? ఊరికనే దిగాను. ఏంటి ఈ బ్యాండ్ ఏంటి చేతికి? ఫోన్ నెంబర్ తెలుసా మీ డాడీ వాళ్ళది? తెలీదు అంకుల్, మా మమ్మీ డాడీ ఇది పెట్టారు. అవునా? ఏంటిది బ్యాండ్ ఎక్స్పోజ్ అని ఉంది, ట్యాప్ చేద్దాం ఒకసారి. సేఫ్ బ్యాండ్ ఫర్ యువర్ చైల్డ్ సేఫ్టీ. వన్ స్కాన్, వన్ లైఫ్. ప్రతి రైడ్లో మీ రక్షణ అత్యంత ముఖ్యమైనది. షూస్ కేవలం 0.03 సెకండ్లలో, జీన్స్ 0.6 సెకండ్లలో నశించిపోతాయి. అలాంటి క్షణాల్లో మీ ప్రాణం చివరి అంచున ఉండొచ్చు. మీ వాళ్ళకి సమాచారం అందించడం, చికిత్స, ఆరోగ్య పరిస్థితి కోసం మీ ఫోన్ పగిలిపోయి ఉండొచ్చు. మీ ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా మీ వివరాలు తెలుసుకోవడానికి గంటల సమయం పట్టొచ్చు. కానీ సేఫ్ కార్డ్
ఒకే స్కాన్తో మీ వివరాలు అందిస్తుంది. మీ ఆరోగ్య సమాచారం, అత్యవసర కాంటాక్టులు, దగ్గర్లో ఉన్న రక్త బ్యాంకులు, హాస్పిటల్స్ అన్ని క్షణాల్లో. సేఫ్ కార్డ్. ఒక స్కాన్తో మీ ప్రాణాలను కాపాడుకోండి.